సో ఫస్ట్ ఫ్లోర్‌లో ఉంటున్న ఫ్యామిలీకి సంబంధించి ఎవరైతే స్వప్న వాళ్ళ ఫ్యామిలీ ఉంటారంట. సో మాట్లాడదాము. మరి ఆ రోజు ఏమైంది? మరి ఇన్ని ఆరోపణలు వస్తున్నాయి. ఎంతవరకు కరెక్ట్? మరి అసలు ఎగ్జాక్ట్‌గా ఏం జరిగింది అనేది కూడా. సో చెప్పండి స్వప్న గారు. అసలు ఎగ్జాక్ట్‌గా ఆ రోజు ఏం జరిగింది? ఎన్నో ఆరోపణలు వస్తున్నాయి. అండ్ ఆల్సో లాడ్జ్ లాగా అని చెప్పేసి కూడా మాట్లాడుతా ఉన్నారు. అసలు ఎంతవరకు కరెక్టో చెప్పండి. అది యాప్ ఉంటుంది మేడం. సార్ వీడియో తీయట్లేదు కదా? యాప్ ఉంటుంది. డైలీ ఒకళ్ళు వస్తుంటారు, ఫ్యామిలీస్ వస్తారు, బ్యాచిలర్స్ వస్తారు, ముసలోళ్ళు వస్తారు. డైరెక్ట్గా ఇక్కడ లిఫ్ట్ ఎక్కుతారు, సెకండ్ ఫ్లోర్కి వెళ్ళిపోతారు. ఇక మేమంతా పట్టించుకునే వాళ్ళం కాదు. వీళ్ళు వచ్చేసి 2 మంత్స్ అవుతుంది, తల్లి కూతుర్లు 2 మంత్స్ నుంచి ఉంటున్నారు. కానీ నేను పైనుంచి చూస్తుంటా జనరల్గా, కిందికి కూడా నేను రాను. రావడం, వాళ్ళు వెళ్ళడము రావడం వరకే చూసినాను, కానీ ఎప్పుడు వాళ్ళతో అస్సలు మాట్లాడలేదు మేము. వాళ్ళు కూడా ఇక్కడ ఎవరితో మాట్లాడేది కాదు. సరాసరి వచ్చినా లిఫ్ట్ ఎక్కేది, పైకి వెళ్ళిపోయేది. ఎవరితో మాట్లాడేది కాదు వాళ్ళైతే. అంటే ఆ రాత్రి అంతా కూడా తను నగ్నంగా తిరగడం లాంటివి మొత్తం చుట్టుపక్కల వాళ్ళకి కూడా భయభ్రాంతులకు గురి చేసిన పరిస్థితి కదా. సో తను తిరగడానికి రీజన్ అంతకుముందు ఏమైనా మెంటల్ డిజేబుల్ ఉందా, లేకపోతే తనకి ఏమైనా చేసినారా చేతపడి లాంటివి ఏమన్నా అనిపిస్తుందా? ఉండొచ్చు మేడం, ఎందుకంటే మనం చూసింది చెప్పగలుగుతాం, చూడండి మనం ఏం చెప్పలేము కదా మేడం. ఏదైనా ప్రాబ్లం ఉంది, ఖచ్చితంగా ఉంది. ఎందుకంటే ఏదైనా ఉంటే చెప్పాలి కదా మేడం. ఏం చెప్పట్లేదు, వాళ్ళ మదర్ కూడా ఏం రిప్లై ఇవ్వట్లేదు. ఏదైనా అడిగితే ఆన్సర్ కాకుండా వేరే ఆన్సర్ ఇస్తుంది. ఆమె ఫ్యామిలీ విషయాలు చెప్తుంది, కానీ ఆ అమ్మాయి చనిపోయిన విషయం అసలు ఎట్లా అయింది, అసలు అమ్మాయి గురించే మాట్లాడట్లేదు. అంటే ఇక్కడ స్వప్న గారు ఒక విషయం ఏంటంటే, మీడియాతో కూడా తను సరిగ్గా మాట్లాడలేదు. మీరు స్థానికులు ఉన్నారు, అయినప్పటికీ మీతో కూడా సరిగ్గా ఆన్సర్ ఇవ్వలేని వాళ్ళ మమ్మీ కూడా అట్లనే. అంటే అసలు ఏది నిజం అనుకోవచ్చు, తను ఎందుకు బయట పెట్టట్లేదు? ఏమో మేడం, ఎందుకంటే తల్లిని క్వశ్చన్ చేస్తేనే తెలుస్తుంది. వాళ్ళ మెంటాలిటీ మనకు తెలియదు. మీరు అడిగారా ఎందుకు ఇట్లా అని? తెలియగానే అమ్మాయి అట్లా వెళ్ళిపోయిందని మార్నింగ్ తెలిసింది మాకు. 6 o'clock తెలియగానే మా పాపకి రెడీ చేసేసి మేము ఇక్కడ ఓనర్స్ అందరు వచ్చేసినారు మా ఇంటి ముందు. ఒక 20-30 మెంబర్స్, జెంట్స్ లేడీస్ అందరు వచ్చేసి, ఇంకా ఏంటి అమ్మాయి మరి వచ్చిందా, మిడ్ నైట్ ఏమైనా ఇంటికి వచ్చిందా లేదా, ఏదో తెలియాలి కదా అనేసి అందరు మీదికి వెళ్తే అసలు ఏం మాట్లాడట్లే. ఆమె ఇష్టం వచ్చినట్టు రూడ్గా మాట్లాడి మమ్మల్ని, మీరు వెళ్ళిపోండి, మీకెందుకు, ఏదైనా ఉంటే మా ఓనర్ మాకు సంబంధం ఉంటుంది, మీకెందుకు చెప్పాలి మేము, మీరు వెళ్ళి తీసుకురాపోండి మా కూతుర్ని అని ఇలా మాట్లాడింది. అసలు రూడ్గా ఏ ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు అసలు వాళ్ళ మదర్ అయితే. అంటే చెరువులో కూడా తను తోసేసారా, లేకపోతే తనే దూకి చనిపోయిందా అనే విషయం పైన కూడా చాలా ఎన్నో కోణాలు వస్తున్నాయి, రిమోర్స్ వస్తున్నాయి కదా. మరి మీ ఊహాగానానికి మీకేమనిపిస్తుంది? అసలు ఏం తెలియదు మేడం. ఇంకో పర్సనలీ అసలు వాళ్ళతో ఒక్కసారి కూడా మాట్లాడింది లేదు. కొంచెం పరిచయం ఉంది అంటే మనం ఏదైనా చెప్పగలుగుతాం, కానీ ఏం వాళ్ళ గురించి ఏం తెలియంది మనం ఏం ఎక్స్పెక్ట్ చేయలేం కదా మేడం. చెప్పలేం మేడం. కావచ్చు, మరి అది కావచ్చు, మరి ఆ అమ్మాయి సూసైడ్ చేసుకుందా, ఏం జరిగిందో ఏం అర్థం అవ్వట్లేదు మేడం. పెద్ద మిస్టరీ అయిపోయింది అసలు. అందరు ఇక్కడ కాలనీ అందరూ షాకింగ్ అసలు ఆ రోజు నుంచి అయితే. అంటే ఫస్ట్ గ్రౌండ్ ఫ్లోర్ చూసుకుంటే బ్యాచులర్, ఫస్ట్ ఫ్లోర్ ఫ్యామిలీస్, సెకండ్ ఫ్లోర్లో లాడ్జింగ్ ఉంటుంది, ప్రాస్టిట్యూషన్ జరుగుతుందని చెప్పేసి కూడా అంటావు, నిజమేనా? అట్లా ఏం లేదు మేడం, అలా ఏం లేదు. వీళ్ళు మాత్రం 2 months నుంచి ఉంటున్నారు. 2 months నుంచి ఉంటున్నారు. 20 days అని అంటున్నారు కదా కొంతమంది. లేదు మేడం, వాళ్ళు చాలా రోజుల నుంచి చూస్తున్నాను నేను. జనరల్గా పైనుంచి చూస్తే కనిపిస్తారు కదా, గేట్ల నుండి వస్తుంటే పోతుంటే చూస్తున్నాను. చాలా రోజుల నుంచి అయితే చూస్తున్నా. దాదాపు 2 months వస్తున్నట్టుంది. 1 month అయితే కంప్లీట్ అయిపోయింది వాళ్ళు వచ్చి. అంటే ఆ ఫుటేజ్లో చూస్తే కూడా అమ్మాయి ఎవరికి ఏం కొట్టడం కానీ తిట్టడం కానీ అవి ఏం లేవు, కానీ డోర్స్ కొట్టడం మాత్రమే ఉంది. దట్టు ఆ బ్యాచిలర్ వాళ్ళ రూమ్లే వాళ్ళకే ఎదురయ్యింది అని చెప్పేసి అంటూ ఉన్నారు. వాళ్ళు కూడా అదే అంటారు ఆఫ్ కెమెరా. సో డోర్లు కొట్టడం కానీ తను ముందెళ్ళడం లాంటివి కూడా చేసిందంట. సో అసలు తను మానసికంగానే సరిగ్గా లేదా, లేకపోతే ఎవరన్నా ఏమన్నా చేసిండ్రు అనుకోవచ్చా? ఏమో మేడం, వాళ్ళ మదర్ని అడిగితే మాత్రం ఖచ్చితంగా ఆన్సర్ దొరుకుతుంది. వాళ్ళ మదర్ చెప్పట్లేదు కదా, రూడ్గా మాట్లాడుతుంది. అదే కదా మేడం, ప్రాబ్లం అదే కదా. వాళ్ళ మదర్ చెప్తే అన్ని విషయాలు తెలుస్తాయి. మనకి అడిగితే ఏం చెప్పలేము, ఎందుకంటే వాళ్ళ మెంటలీ ఎట్లున్నారో, వాళ్ళ ఎట్లా ఉందో, వాళ్ళ పరిస్థితి ఏందో ఏం అర్థం కావట్లేదు అసలు మాకైతే. అంటే తను చూసినప్పుడు కేవలం వాళ్ళ మమ్మీ అండ్ ఇంకా ఆమె మాత్రమే ఉండేదా, లేకపోతే వాళ్ళ ఫాదర్ కూడా ఉండేవారా? లేరు మేడం, ఇద్దరు ఉండేవాళ్ళు. ఎక్కడికి వెళ్ళినా ఇద్దరు వెళ్ళేది, ఇద్దరు వచ్చేది, ఆటోలో వెళ్ళేది, క్యాబ్ బుక్ చూసుకునేవాళ్ళు, వెళ్ళేది వచ్చేది. అంటే మీ రెంట్ ఎంత ఉంటుంది ఇప్పుడు మీ ఫస్ట్ ఫ్లోర్కి సంబంధించి? మాది 11,000 మేడం. పైన సెకండ్ ఫ్లోర్లో ఎంత ఉంటుంది అనుకోవచ్చు? పర్ డే 3,500 అంటున్నారు. ఎందుకంటే మేము పట్టించుకోలేము మేడం, ఎందుకంటే మా ఫ్లోర్ మా ఫ్యామిలీ వరకే చూసుకుంటాం, ఇక మనకెందు అన్నట్టు నేను పట్టించుకోలేదు అసలు ఇన్ని రోజులు. ఇప్పుడు అన్నీ తెలుస్తున్నాయి. పర్ డే 3,500 అని తెలిసింది.
సో అంటే ఓవరాల్గా ఇలాంటి ఘటన కూడా ఇంకా మిస్టరీగానే మారిపోతుంది. అసలు ఎట్లా చూస్తారు ఫైనల్గా? మొత్తం భయగ్రాంతులకు కూడా గురైన పరిస్థితి. చుట్టుపక్కల వాళ్ళందరూ కూడా ఒక్కసారి 6:30 అయిందంటే మేము బయటకు వెళ్ళట్లేదు అని చెప్పేసి కూడా మాట్లాడుతూ ఉన్నారు హిట్ టీవీతో. సో మీరేం చెప్తారు? నిజమే మేడం, అసలు చీకట్లో ఎవ్వరూ రావట్లే, అసలు ఎవ్వరూ బయట కనిపించట్లే. మేము బయటికి రావాలంటే కూడా చాలా భయంగానే ఉన్నాం మేము, అసలు బయటికే రావట్లే మేమైతే. చీకటి అయితే చాలా టెన్షన్లోనే ఉన్నాం. రైట్, థ్యాంక్ యూ సో మచ్ అమ్మ. సో ఏదైతే అమ్మాయికి సంబంధించి కూడా అసలు మిస్టరీగా మారిపోయింది. ఇంకా మరి ఏ విధంగా రూమ్స్ అనేవి ఉన్నది కూడా ఒకసారి చూపించే ప్రయత్నం చేస్తాం. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.